వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి పౌర్ణమి ఆగస్టు 28వ తేదీన వీరికి కొన్ని విషయాలలో కలిసి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా మీకు కొంత డబ్బు అనేది వస్తుంది. కానీ అది ఏ విధంగా వస్తుంది, అలాగే అది అకస్మాత్తుగా మీకు డబ్బు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ దాని వెనుక ఉన్న ప్రమాదం ఏమిటో కాస్త గుర్తుంచుకోండి. తెలుసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇబ్బందులు అనేవి కలగవు. అలాగే ఇంతకాలంగా పడ్డ కష్టాలకు కన్నీళ్లకు ఈ రోజు నుండి ఒక ముగింపు అనేది వస్తుంది. అది ఎందుకోసం అంటే మీకు గ్రహాలు కొన్ని విషయాలలో అనుకూలంగా మారబోతున్నాయి. శనీశ్వరుడు 2వ స్థానంలో ఉండడం వలన ఈ విధంగా మీకు డబ్బు రాబోతుంది. అది ఎలా, ఎవరి వల్ల అనేది కాస్త తెలుసుకున్నట్లయితే మీకు వచ్చే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అది ఏ విధంగా, ఏ రూపంలో అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఈ విధంగా కొన్ని శుభవార్తలలో ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉండే సమయం. ఆ సంతోషంలో కొన్ని విషయాలలో పట్టించుకోకుండా తేలికగా తీసుకుంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో వీరు మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా కాస్త ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు, పొరపాట్లు రాకుండా ఉంటాయి. కుంభరాశి వారికి ఆ భగవంతుడు కొంతమందికి ఐష్టైశ్వర్యాలు, మరికొంతమందికి బాధలు, మరికొంతమందికి ధనాకర్షణ, మరికొంతమందికి మీకు ఏది చేసినా కలిసి రావడం అనేది అదృష్టం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి వారిలో ఒక్కొక్కరికి ఒక్క విధంగా అదృష్టం కలిసి రావడంతో వీరు కుంభరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తోటి స్నేహితులు కూడా మీకు మంచి పరిచయాలను పెంచుతారు. కొత్త పరిచయాలలో మీకు కొన్ని విషయాలలో ధనాకర్షణ కూడా కలగవచ్చు. కానీ కొత్త పరిచయంలో మీకు ధనం వస్తుందంటే కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. లేదంటే కొన్ని పొరపాట్ల వలన మీకు మరింత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోకుండా ధనలాభం ఏ విధంగా వస్తుందంటే, కొత్త పరిచయంలో మీరు ఏదైనా సమస్యలో ఉన్నారంటే వారు వెంటనే సహాయం చేస్తారు. ఆ సహాయం పొందుతారు. కానీ మరికొన్ని రోజుల పాటు అది ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఆ వ్యక్తిత్వం ఎవరు, ఎలాంటి వారు అని తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు కొత్త పరిచయం అనుకూలంగానే ఉంటుంది. కానీ అందరూ ఒకేలా ఉండరు. మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరు ఏదైనా సహాయం చేశారంటే జీవితంలో వారిని మర్చిపోరు. అలాంటి వ్యక్తిత్వం మీది. అలాగే వారి రుణం మీరు అస్సలు ఉంచుకోరు. ఏ విషయంలోనైనా వారి రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే ఎవరి రుణం కూడా కుంభరాశి వ్యక్తులు ఉంచుకోరు. ఎందుకంటే దైవ బలం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సహాయం చేశారంటే వెంటనే వారికి కూడా ఏదైనా ఒక సహాయం చేయాలని మనసు చాలా ఆరాటపడుతుంది. ముఖ్యంగా బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చాలా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు 28 పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కుంభరాశి వారి జీవితంలో ఊహించని పురోగతిని, ఉద్యోగ అవకాశాలను మరియు ఆదాయ వృద్ధిని ఇస్తుంది. ఈ రాశి వారిలో చంద్రుడు సంచరించడం మరియు పౌర్ణమి గ్రహణం ఏర్పడడంతో వీరి జీవితంలో ఊహించని మార్పులు, అలాగే అభివృద్ధి చెందే అవకాశాలు, ఉద్యోగంలో కూడా అనుకూలత వాతావరణం ఏర్పడి కొత్త అవకాశాలు మరియు ఆదాయ అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో రాజపూజ్యలో మంచి గుర్తింపు లభిస్తుంది.
ఆర్థిక వ్యూహాలను పునఃసమీక్షించుకోవడానికి, ఖర్చుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరియైన సమయం. అలాగే కుంభరాశి వారి కెరీర్, ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలంటూ వస్తాయి. ఇక ఈ రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడడం వలన ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఆరోగ్యపరమైన విషయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడులతో పాటు లక్ష్యాలను చేరుకోవడంలో కాస్త ఇబ్బంది పడతారు, కానీ చివరికి లక్ష్యాలను చేరుకుంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన విధానం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. అది మీకు ఒత్తిడి కలిగించవచ్చు, కానీ రేపటి రోజున మీకు ఒక అధికారం అనేది ఏర్పడుతుంది. అధికారంలో మీకు మంచి స్థాయి అనేది చేరుకుంటారు. అలాగే వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజున మీకు అనుకూలంగా లేదు, కాబట్టి ఎలాంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆగస్టు నెల పూర్తయిన తర్వాత ప్రారంభం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎప్పటి నుండో ఎన్నో కష్టాలు, బాధలు చూస్తున్నారు. అది చివరికి ఒక అదృష్టం అనేది రాబోతుంది. ఆ అదృష్టం ఏ విధంగా వస్తుందంటే మీకు దైవబలం ఎప్పుడూ తోడుంటుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. మీరు ఏ పని అయినా చేయడానికి ముందడుగు వేసినట్లయితే సరిపోతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో గతం కన్నా ఇప్పుడు జీవితం చాలా అనుకూలంగా, మెరుగుగా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అనుకూలంగా ఉన్నా కూడా జీవిత భాగస్వామి మీకు కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో కుంభరాశి వ్యక్తులు చిన్నప్పటి నుండి ఆర్థిక సమస్యలు చూస్తూ వస్తున్నారు. కాబట్టి ఒక పెద్ద ప్రమాదం కూడా రావచ్చు. అది ఏమిటంటే మీ సంతానంలో ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య రావచ్చు, లేదా మీ కుటుంబంలో ఇంట్లో పెద్దవారికి ఒక అనారోగ్య సమస్య రావచ్చు. కాబట్టి వారి వల్ల కాస్త ఖర్చు ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు ఆర్థికంగా ఎంత ఎదగడానికి ప్రయత్నించినా కూడా కొన్ని సమస్యల ద్వారా మళ్ళీ వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి మీకు అన్నీ అనుకూలంగా ఉండాలంటే చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీరు ఎవరికైనా బ్రాహ్మణునికి లేదా పేదవారికి బియ్యము లేదా వెండి దానం చేయండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి. అలా గ్రహాలు మీకు అనుకూలంగా మారడం వలన మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. ఒక అదృష్టంగా మారవచ్చు. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు త్వరలోనే ఆ శుభవార్త వింటారు. శుభవార్తతో మీకు కొద్దిగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్టం అంటే ఇక నుండి ఈ రాశి వారిదే. గ్రహం పూర్తయిన తర్వాత మీకు కొన్ని విషయాలలో కలిసి వస్తుంది, మరికొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.